అత్యాశ. అనగనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊర్లో అమ్మేవాడు. అతని భార్య కమలమ్మ. ఆమెకి ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకుని కనిపించింది. రంగయ్య దానిని చూసి జాలిపడి ఆ జింకను వలలోంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, "నువ్వు నా ప్రాణాలను రక్షించావు. నువ్వు ఏది కోరితే అది ఇస్తాను. నీకు కావలసింది కోరుకో" అంది. "నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను" అని చెప్పి ఇంటికి వచ్చి జరిగేదంతా చెప్పాడు. రన్- "నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు" అని చెప్పింది రంగయ్య భార్య. భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు. జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది. కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది. భర్తను అడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానే జింక మేడను కూడా ఇచ్చింది. మరికొంతకాలానికి కమలమ్మకు ఆ రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది. రంగయ్య అడగగానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది. మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, "నా భార్య సూర్యచంద్రులు తన ఇంట ఉండాలని కోరుకుంటుంది" అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నింటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అనుకుంది. "నీ భార్యకు సూర్యచంద్రులు ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరే" అని బంగారు జింక తనకు అంతకుముందు ఇచ్చిన వరాలన్నింటినీ వెనక్కి తీసేసుకుని మాయమైపోయింది. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చుని ఏడుస్తూ కనిపించింది. ఇందులో నీతి ఏంటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తి చెందాలే కానీ లేని దాని కోసం మరలు చాచకూడదు.